మోందా తుఫాను ఏపీ వైపుకు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఆ తుఫాను ప్రభావంతో నేడు కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మోందా తుఫాను ఏపీ వైపుకి దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఆ తుఫాను ప్రభావంతో నేడు కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రైట్, మోందా తుఫాను ఏపీ వైపుకు దూసుకొస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగాను తర్వాత తీవ్ర వాయుగుండంగాను మారి తుఫానుగా పరివర్తన చెందుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. దీనికి ప్రధాన తుఫానుగా నామకరణం చేశారు. థాయిలాండ్ సూచించిన ఈ తుఫాను తీవ్రత పైన ఇప్పటి వరకు వాతావరణ శాఖ అనేక అంచనాలను వేస్తోంది. ఇది తీరానికి సమీపించిన తర్వాత మరింత బలోపేతమయ్యే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే సమయంలో గాలుల తీవ్రతతో పాటుగా తుఫాను తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా అండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. తుఫాను తీవ్రతను అంచనా వేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడే ట్రాకింగ్ అయితే స్టార్ట్ అయింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్పై దీని తీవ్రత ఏ మేరకు ఉంటుందనేది స్పష్టంగా తెలియబోతోంది. ఇప్పటికున్న అంచనాల ప్రకారం, అంటే వివిధ మోడల్స్ చూపిస్తున్న అంచనాల ప్రకారం నెల్లూరు నుంచి కాకినాడ మధ్యలో అది ల్యాండ్ఫాల్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తీరానికి సమీపించే కొద్దీ దాని తీవ్రతను ఆధారంగా ఈ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే దానికి ఇంకొక 2 రోజుల సమయం ఉంది కాబట్టి అంచనా వేయడానికి మరింత ఆస్కారం ఉంటుంది. దగ్గరకు వచ్చిన తర్వాత దీని తీవ్రతను అంచనా వేయగలుగుతామని కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. వివిధ మోడల్స్ను ఆధారంగా చూసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగానే తీరాన్ని దాటే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్న తరుణంలో దక్షిణ కోస్తా మీద అత్యధిక ప్రభావం చూపించబోతోంది. మచిలీపట్నం, కాకినాడ మధ్య దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ఆస్కారం ఉందని ఒక మోడల్ మనకు చూపిస్తోంది. ఓవరాల్గా ఈ తుఫాను తీవ్రతను అంచనా వేయడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు అప్రమత్తత పాటిస్తోంది. ఇప్పటికే ఆ జిల్లాల యంత్రాంగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. తుఫాను కారణంగా వచ్చే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ప్రకాశం, నెల్లూరు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరుతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలపైన దీని ప్రభావం అత్యధికంగా ఉండబోతోంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చోట మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తత అవసరమవుతుంది. ఇప్పటికే వరితో పాటు ఇతర పంటలన్నీ కూడా కీలకమైన దశలో ఉన్న తరుణంలో ఈ తుఫాను కారణంగా నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. గడిచిన 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అనేక చోట్ల పంటలు నీట మునిగిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి తుఫాను రాబోతోంది. ఈ తుఫాను తీరాన్ని దాటిన తర్వాత దానికి అనుబంధంగానే మరొక అల్పపీడనం కూడా ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా తుఫాను ఏపీ తీరం వైపే దూసుకుని వచ్చే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తీరానికి సమీపించిన తర్వాత దిశను ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా అన్న మోడల్స్ను కూడా ఐఎండీ చెక్ చేస్తోంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం అది ఖచ్చితంగా ఏపీ తీరాన్ని అయితే తాకే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అక్షయ. ఓకే రవిచంద్ర.